పోలీసులు కాబట్టి రేపు మీకు ఈ పరిస్థితి ఏం చేస్తారు? ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారు పోలీసు వాళ్ళని? అన్న నీ 100 గజాలు పోతే నీకు అర్థమైందా అన్న? నీ 100 గజాలు పోతే నీకు అర్థమైందా? పెట్టుకోవాలి, గొడవ చేయకూడదు. ఎప్పుడైనా గొడవ ఎవరు చేశారు? మేము చేసినా గొడవ చేసినా మైకులు పెట్టకపోతే ఎట్లా? వాళ్ళు అక్కడి నుంచి స్పీడ్ పంపించినా మీరు ప్లే చేయరు. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేస్తారు పైసలు ఇచ్చి. మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ టోల్ ప్లాజా దగ్గర అడ్డుకొని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. నేను రాళ్ళునే అలా చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది? ఎక్కడ మనం తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలను ఆగం చేసిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి. రెవెన్యూ మంత్రి అంటుంది నాకు తెలియదు. నీకు తెలియకపోతే నన్ను ఎందుకు అడ్డుకున్నావు? నువ్వు కూడా ఇంట్లో వాళ్ళు అక్కడి నుంచి స్పీడ్ పంపించినా మీరు ప్లే చేయరు. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేస్తారు పైసలు ఇచ్చి. మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ టోల్ ప్లాజా దగ్గర అడ్డుకొని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. నేను రాళ్ళునే అలా చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది? ఎక్కడ మనం తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలను ఆగం చేసిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి. రెవెన్యూ మంత్రి అంటుంది నాకు తెలియదు. నీకు తెలియకపోతే నన్ను ఎందుకు అడ్డుకున్నావు? 10,000 మంది బలగాలతోటి ఈరోజు పొద్దున్నే ఉదయమే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆఫీసు అందరు పోయి పాపం ఆ పేద ప్రజలు పొద్దున నిద్ర లేవకముందే వాళ్ళందరి బతుకులను మొత్తం రోడ్డు పాలు చేసిరు. ఈరోజు వాళ్ళకు ఉండడానికి కనీసం గూడు కూడా లేదు. అలాంటి వాళ్ళ కోసం మేము పోతుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మేమేమైనా అక్కడ క్రైమ్ చేయడానికి పోతున్నామా, లేకపోతే ఇంకేం చేయబోతున్నాం? మేము జస్ట్ కవర్ చేయడానికి పోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి కనబడుతుంది. పోలీసులను పెట్టి మొత్తం ఇక్కడ ఏదైతే ఈ టోల్ గేట్స్ ఉన్నాయో టోల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఒకటే వే ఉంచారు. ఒకటే వే ఉంచేసి మేము వచ్చింది చూసేసి ఇమీడియట్గా అడ్డుకున్నారు. మేము రాంగ్గా అడ్డుకొని మళ్ళీ మిగతా ఒకటి టోల్ గేట్ ఎత్తేసారు. అక్కడ ఒక ఇంత దారుణమైనట్టు పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరు ఏం పాలనో ఏందో డిసైడ్ చేసుకోవాలి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకేమొస్తాయా? రేవంత్ రెడ్డి ఇక పోలీసు బలగాలు దిగుతూ ఉన్నాయి, ఇంకా మా కోసం పెద్ద ఎత్తున దిగుతూ ఉన్నాయి. చెప్పండి సార్, ఏంటి? నేను రావాలంటున్నా. నేను పేదల భూముల కోసం నేను రేవంత్ రెడ్డి మీరంతా పేదోళ్ళే. 1000 కుటుంబాలు రోడ్డులో పడ్డాయి. అక్కడ 1000 కుటుంబం ఉన్నారు సార్. ఏమన్నా నాకు అర్థం కాదు. దేనికి రావాలా?
ఆ ప్రజలకు న్యాయం చేయి. ఆ ప్రజలకు న్యాయం చేయి. 1000 మంది 1000 గుడిసెలు కూడా పడుతున్నారు. దొంగల కొడుకులు 1000 గుడిసెలు కూడా పడుతున్నారు. మీరు ఏదో పోతుంటే మధ్యలో అరెస్ట్